అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కనే. మీరంతా బాగున్నారని మంచిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే చిన్న లైక్ అయితే చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే రెడీ అయిపోయింది. మనకు గోంగూర టమోటా అన్నీ అయితే వేసేసాను. చూడండి ఎలా ఉందో పప్పు. గోంగూర పప్పు అయితే చేస్తున్నా ఈరోజు. ఏంద్ర సుబాసు నీళ్ళు మళ్ళీ పోసుకో. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఉదయాన్నే అయితే అన్నం అయితే వండేసానండి. మనమైతే పప్పుకైతే వేసానండి పొయ్యి మీద. చూడండి పొయ్యి మీద అయితే వండుతున్నాను పప్పు. గోంగూర పప్పు అయితే చేస్తున్నానండి. మనం దీంట్లో వేసే ముందు ఒకసారి మీకైతే చూపిస్తాను ఏమేమి వేస్తానని. చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే అయితే లేచాం, చీకట్లను లేచామండి. కొంతమంది అయితే అన్నాలు అయితే వండేశారు ఉదయాన్నే. ఇక్కడైతే ఒక పెద్ద ఆవిడ 5కే వచ్చి పనిచేస్తుందండి. చూడండి ఇంత చలికి రగ్గులు ఇలా కప్పుకున్నా కానీ ఆ పెద్ద ఆవిడైతే పనికైతే వచ్చింది. మా అయితే గడగడ గడగడ మునుకుతున్నాడు. చూడండి ఎంత మసుక అంటే అంత మసుక అయితే వంటలు అయితే అయిపోతాయి ఇక్కడ. చూడండి ఉదయాన్నే వండి అన్ని ఇక్కడైతే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, పనికైతే వచ్చాము. ఇదేనండి చెరువత్ గడలు అయితే దోగడానికి అయితే వచ్చాము. చూడండి మన వాళ్ళు ఉదయం నుంచి కుప్పలు అయితే తొగి పెట్టారు ఇక్కడ. చూడండి ఎలా ఉన్నాయా కుప్పలు. చూడండి చూడండి మా పవన్ అయితే ఉట్లు పట్టుకొని బయటకైతే తీస్తున్నాడు. ఉట్టికి గడ్డలేరా సేనాను కాదు, నిన్నే అడిగేది, నువ్వే దొవుతున్నావు కాబట్టి. చూడండి ఉదయం నుంచి దొవుతూనే ఉన్నారండి. ఏంటంటే మనకు వంట చేసుకొని వంట ప్రిపేర్ చేసి మన వాళ్ళకి అన్నం చేసి గోంగూర పప్పు చేసి అయితే వచ్చాను పనిలోకి. నేను వచ్చేలాకైతే ఇలాగైతే కుప్పలు అయితే పెట్టారండి అందరూ. చూడండి ఫ్రెండ్స్ ఎలా దొగారో. పని చాలా కష్టమైన కానీ మనమైతే చేసుకోవాలి కదండి. మనం అదే చెప్పాను కదా, జీవనాధారానికి వచ్చి వచ్చామని. మీరిద్దరేమో 2 సార్లు పట్టుకోమంటున్నారు, ఇంకేమో 2 సార్లు వేసినారు. ఇదైతే ఇక్కడ చూడండి, నా బిడ్డ ఏదో పెద్దగా మాట్లాడుతుంది. ఈ మునము నాది. చూడండి ఫ్రెండ్స్, ఈ మునం అయితే నాది, నా కొడుకుది. ఆ పక్క అయితే బాబాయ్ కొడుకు అయితే పట్టుకున్నారు. చూడండి నువ్వు బాగా తీసేది కదరా. ఈ మునాలు 2 మనము అలాగైతే ఇప్పుడు నేనైతే లోడనికి అయితే వెళ్ళాలి. మా అబ్బాయి అయితే గడారైతే వేస్తారండి. చూడండి ఏది మేము దొగుతున్నావు లాంటి వాడే పాడుతున్నారు కుమ్మహందా. కొద్దిగా మాకు సాయం చూడండి. వీళ్ళిద్దరైతే మనం మా ఊరు వాళ్ళేనండి. ఇక్కడ చూడండి ఎలాగైతే పని చేస్తున్నారో. ఎవరు కనపరారు నాకు, ఈడ కనపరారు, మన వాళ్ళ కనిపిస్తారు. ఇలాగైతే కోసుకోవాలండి. ముందుగా తీగలు అయితే ఇలాగైతే ఉంటాయి. తీగలన్నీ ఇలాగైతే కోసుకొని కుప్పలు అయితే పెట్టుకుంటూ పోవాలా. ఏది మే పట్టుకోండి 14 ఏది ఉట్టి మీకు అది వచ్చింది. వీళ్ళైతే ఒక్కసారి అయితే పని అయితే బాగా క్లీన్గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారండి. మామూలుగా అయితే పని అయితే ఇలాగైతే చేసుకోవాలి. చూడండి, ఎందుకంటే ఉట్లు బాగా అవి ఉట్లు ఉంటాయి కదండి, ఆ ఉట్లు అయితే ఇక్కడైతే కొట్టేస్తున్నారు వీళ్ళు. అలా కొట్టుకుంటే మనకైతే పని అయితే చాలా తగ్గినట్టు ఉంటుంది. మళ్ళీ అమేసంగా ఈ ఉట్లు కొట్టడానికి అయితే రావాల్సింది ఉంటుంది కాబట్టి ఒక్కసారి నీట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఈ నుంచి ఇక్కడ మనకు మొత్తం అక్కడక్కడ కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు. చూడండి చెరువత్ చేను అంటే ఇలాగైతే ఉంటుంది. ఎందుకంటే తీగలట దగ్గర అయితే బాగా నాటారు రైతు.
జాన్నడకి ఒకటే ఇలాగా జాన్నడకి ఒకటి నాటారు ఫ్రెండ్స్. చూడండి ఇంత దగ్గర పెడితేనే కనుక్కుండేది వాళ్ళు. చూడండి ఇంత దగ్గరగా అయితే నాటుకోవాలా మనం తోటని. ఒక 2 సంవత్సరాలు అయితే సాకాలండి తోటని. ఇలాగైతే చూడండి ఇక్కడైతే వీళ్ళైతే కోసుకుంటే వెళ్తున్నారు ముందే. ఇలాగైతే తీగలని తప్పియాలా మనం. మన గడ్డలు తోగాలంటే ముందే తీగలైతే తప్పియాలండి. ఇలా ఉంటుంది తప్పించేది. చూడండి ఎలా ఉన్నాయో. చెరువు గడ్డలైతే తోగడానికి తెచ్చాము. ఇమే దీంట్లో విత్తనాలు ఉంటాయా 14? ఇది చెరువు తీగల విత్తనం అండి. దీంట్లో అయితే విత్తనాలు ఉంటాయి. చూడండి దీంట్లో అయితే విత్తనాలు అయితే ఉంటాయి. చెరువుకు కాసిన చెట్టుకు కాసిన కాయలండి ఇవి. ఇలాగైతే తోగేయాలా మనము. ఇప్పుడు ఈ తోట మొత్తం అయితే ఇలాగైతే తోగాలండి. తోగి గడ్డలైతే బయటికి తీయాలా రైతుకి. చూడండి ఇలా ఉంటుంటుంది. చూడండి ఇది 2 ఎకరాలు ఉందంటానండి. మొత్తం 2 ఎకరాలు ఉందంట. ఈ 2 ఎకరాలు మొత్తం ఇలాగైతే తోగి గడలైతే బయటికైతే తీయాలా. ఈ మునమైతే నాది, నా కొడుకుది. తోగి గడలైతే బయటికైతే తీయాలా. మీదేనది చేయనన్నది కదా అది. సాలు మొన్నటి మాది అంటే రాళ్ళు ఉన్నట్టుండే కదా దీంట్లో. రాళ్ళు లేవులే, పైన ఎడకరా అయిందంతే. చేపలు పట్టుకోకుండా ఇది ఏం పని అని అనుకుంటున్నారండి మీరు. అన్ని పనులు చేయాలండి. రారా ఇక్కడ లోడురా. చూడండి ఫ్రెండ్స్ మనకైతే 1:30 అయితే అయిందండి టైము. మనమైతే భోజనానికి వెళ్తున్నాము. గడ్డలైతే తోగాము. చూడండి ఎలా తోగామో అలా ఉంటాయి. అందారి గడలు, తిరుపతి గడ్డలు అండి ఇవి. చూడండి అలా యూస్ అయ్యే గడ్డలు, తిరుపతి గడ్డలు. చూడండి గుత్తులు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క తీగకు వచ్చి 5 కేజీలు 6 కేజీలు ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో తిరుపతి గడ్డలు. పొలంలో అయితే పండించారండి. మామూలుగా అయితే అడవిలో పండేటైతే పొలంలో అయితే పండిస్తున్నారు. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి గడ్డలు కుప్పలు అయితే వేసుకుంటున్నారు సాయంత్రానికి బరువు కాకుండా. ఏమే కైతనా 14 నీ ఒంటికి 1:30 అవుతుంది. పారిమే అన్నానికి. చూడండి అడవిలో పండించే గడ్డలు ఇక్కడైతే పొలంలో అయితే పండిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ రైతు ఇక్కడైతే పొలంలో అయితే పండిస్తున్నాడు. చూడండి ఈ గడ్డలు పండించిన రైతు ఆయన. చూడండి ఎలా ఉన్నాడో. అంతే 2 ఎకరాలు అండి ఇదంతా. కింది మీదికి కనిపించే మిద్దె దగ్గరికి అయితే దోగాల. చూడండి మాకు కొంగేరు 14 మీ 4 కొంగుల. చూడండి ఫ్రెండ్స్ మా బిడ్డకైతే 4 కొంగులు అయ్యి మీటి నాకు మాదొక కొంగేస్తాం మీకు అని అంటుంది. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు. చూడండి అన్నానికైతే వెళ్తున్నారు. ఇక్కడైతే చేతులు కడుక్కుంటున్నారు పిల్లలు. పాలు అయినాయి ఆ చేతలకి బాగా రుద్దుతున్నారా. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనమైతే గడ్డలైతే కోవేయడానికి ఇలాగైతే ఉట్లు అయితే కోతున్నాడండి మా అబ్బాయి. అట్ట పైన ముట్టయితే తీసేయాలా. తీసేసి గడ్డలైతే ఇక్కడ ఇలాగైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలాగైతే వేసుకోవాలా. ఈ పని ఎంత పని మనం చేస్తామా, ఎన్ని గడ్డలు దొగుతామా అనేది అయితే మీకు చూపిస్తామండి. చూసేయండి. చూడండి కుప్పలండి
ఈ కుప్పలన్నీ మాయేనండి, ఎవరే కాదు. చూడండి అక్కడ మా అబ్బాయి మా ఆయన ఇద్దరైతే దొవుతున్నారు. మధ్యాహ్నం అంటే 3 నుంచి అయితే అంటే ఎండ తప్పించుకొని అయితే వచ్చామండి గడలు తోవడానికి. ఎండకి చేయలేం కదా. చూడండి ఆ టోపీని ఎంతమంది పెట్టుకుంటారు మే స్వామి? ఇంకా టోపీలు లేవా మీకు ఎవరికి? కైతా టోపీ ఎంతమంది పెట్టుకుంటారు దాన్ని? ఇలాగైతే కుప్పలు వేసుకోవాలండి. ఇక్కడ వేసారు కదండి కుప్పలు, ఇలాగైతే కుప్పలు వేసుకోవాలా. ఇప్పుడు ఈ కువ్వలని అయితే ఒకసారి మనం ఈ వీడియోకి ఇంకా అట్నే వస్తుంది అది. ఇవన్నీ మోసేసుకోవాలండి ఇక్కడికి మనం ఇక్కడైతే మోసుకొని దొరికిన తర్వాత మొక్క కొడతారండి. మొక్క కొడతారు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే సాయంత్రం మనకు 5 అయితే అవుతుందండి టైము. నాకైతే దొంగి చేపలకి బొబ్బలు కూడా వచ్చాయండి అక్కడక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇడొక బొబ్బ. ఎందుకంటే మనం గడారు పట్టుకోక అలవాటు లేక బొబ్బలైతే వస్తున్నాయి చేతికి. చూడండి ఫ్రెండ్స్, ఏళ్ళ అంటే పొద్దుట దూకేసింది. మనకైతే ఇంకా చలి అయితే స్టార్టింగ్ అయిందండి. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి ఇంకా సాయంత్రం వంటకైతే ప్రిపేర్ చేసుకోవాలి. పోయి ఎందుకంటే కదా వాళ్ళకి ఇంకా స్నానం చేసి వాళ్ళ కొడుకు నీళ్ళు కానీ పోసి ఉంటుంది కదా వాళ్ళ అమ్మలకి. ఇంకా టైం అయితే అయిపోయింది, మనకు 5 అయితే ఎంత అయ్యేమో. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇంకా ఇంటికి వెళ్ళి వంట ప్రిపేర్ చేసుకొని స్నానం వేడి నీళ్ళు పోసుకోవడం అలాగైతే ఉంటుంది. చూడండి ఈరోజు మనం చేసిన పని అయితే ఇదేనండి. గడ్డలు తీసి ఒకసారి చూడండి. గడ్డలు అండి, మన దొగిన గడ్డలు అవి ఈరోజు. చూడండి ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుంటారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.